కార్పొరేట్ సంస్థలు సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. భారతదేశాన్ని నియంత్రించేలా ట్రంప్ బెదిరింపులకు పాల్పడటం, అందుకు మోడీ తలొగ్గడం అంటే 140 కోట్ల మందిని బానిసలుగా చేసి అవమానించడమేనని నారాయణ అన్నారు. పరిణామాలు దారుణంగా ఉన్నాయని తెలిపారు. యుద్ధం ఇరాన్ పైన యుద్ధం ప్రకటించాడు. ఇరాన్తో పాటు అందరిపైన దాడులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిపోయారు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశ అధ్యక్షుడు. అమెరికా ప్రజానికని బాధ్యుడు తప్ప ప్రపంచం ఏ దేశమైనా సరే నాకు వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, నేను మీ ఆస్తులను దోపిడీ చేసుకుంటా, నాకు అడ్డం చేయడానికి వీలు లేదని చెప్పేసి వెనుజులాను ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఇరాన్ కమ్యూని కాల్చే చంపేయడం కాకుండా దేశం దోపిడీకి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇంత పెద్ద భారతదేశం అండి, ప్రపంచంలోనే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఏంటంటే నువ్వు రష్యా దగ్గర కొనకూడదు అని అంటే ఆపేస్తున్నాడా? 30 రోజులు నీకు పర్మిషన్ అంటే ఒప్పుకుంటాడా? ఎంత అవమానం ఇది. ఆడికి 25 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా. మన పార్లమెంటరీ వ్యవస్థ. ట్రంప్ ఆడించి, ఏ మోడీ, నీకు అనుమతి ఇచ్చేశాను, నన్ను మాత్రం తీసుకో,